అసెంబ్లీలో ఎమ్మెల్యేలంట, ముఖ్యమంత్రులంట, మంత్రులంట, ప్రతిపక్ష ప్రధాన నాయకులంట, ఒకరినొకరు తిట్టుకొనుట, కొట్టుకొనుట. అంతేకాని పేదలకు, నిరుపేదలకు, మహిళలకు ఏమీ ఒరిగింది లేదు. అధికార ముఖ్యమంత్రి కేసులు పెట్టిస్తాడంట, విచారణలు జరిపిస్తాడంట, జైళ్ళల్లో పెడతాడంట. ఈ కేసులన్నీ శిక్ష పడేటి కావు, పాసు కావు. జైలుకెళ్ళి బెయిలు మీద బయటికి వస్తారంట. కోర్టులలో ఈ కేసులు ఏళ్ల తరబడి మురుగుతాయంట. 10-20 ఏళ్ళైనా ఎటు తేరావంట. ఈ లోపల వీళ్ళు ముసలోళ్ళై చచ్చిపోతారంట. రేవంత్ రెడ్డి జైలుకెళ్ళి 7-8 ఏళ్ళు అయ్యిందంట. ఓటుకు నోటు కేసంట, వాయిదాల మీద వాయిదాలంట, ఇప్పటికీ ఎటు తేలలేదంట. ఇవన్నీ కక్షపూరిత టైం పాస్ కేసులంట. ఇక ముందు మచ్చల్ల వెంకట్రెడ్డి పాటా పార్టీ ముఖ్యమంత్రి అయితాడంట. ఇలాంటి రాజకీయ కక్షపూరిత కేసులు పెట్టడంట. అసెంబ్లీలో కొట్టుకునుడు, తిట్టుకునుడు ఉండదంట. కాలమంతా వృధా చెయ్యడంట. పేద మహిళలకు నెలకు 30,000 జీతం ఇస్తాడంట. పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు నెలకు 30,000 జీతం ఇస్తాడంట. పేద మహిళలకు ఉచితముగా కారు ఇస్తాడంట. 2 తులాల బంగారు చైను, నెలకు 100 కిలోల సన్న బియ్యం, నెలకు 1 వంట గ్యాస్ సిలిండర్, వైద్యం, విద్య, నీళ్ళు, కరెంటు ఇవన్నీ ఉచితముగా ఇస్తాము. పాటా పార్టీకేమి ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికేమి ఓటు. నెలకు 30,000 జీతానికేమి ఓటు. పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు నెలకు 30,000 జీతం ఇచ్చుటకేమి ఓటు.